Hi friends, welcome to the English Walla's spoken English classes by Venu Maridu. Dear friends, today we are going to learn about the last tense in the past tenses. That's the past perfect continuous tense. మిత్రులారా ఈరోజు మనము పాస్ట్ టెన్స్లో చివరిదైనటువంటి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లేదా పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అనే దాని గురించి మనము తెలుసుకోబోతున్నాము. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెన్సెస్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే రైట్, ఇంగ్లీష్లో అతి ముఖ్యమైనటువంటి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనము ఒక సెంటెన్స్ చెప్పాలి అంటే మనం ఉపయోగించాల్సిన స్ట్రక్చర్ సబ్జెక్ట్ అంటే కర్త, ఎవరు చేస్తున్నారు పని. నెక్స్ట్ హ్యాడ్ అనేటువంటి ఆక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ బీన్ అనేటువంటి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీ అనేది వెర్బ్ 1 అనుకుంటే వజ్ లేక వర్ అనేది వెర్బ్ 2 అవుతుంది. బీన్ అనేది వర్బ్ 3 లేదా పాస్ట్ పార్టిసిపుల్ అవుతుంది. ఓకే, బీ was were been. Been is the verb 3 or past participle form. So this is the past participle form of the be form verb. Okay, this is had helping verb, this is been past participle form of the be form verb, and the main verb plus ing form plus object who is receiving the result of the action. ఇక్కడ కర్మ అనేది మనం ఉపయోగించాలి. ఓకే, సబ్జెక్ట్ కర్త, హ్యాడ్, బీన్, వర్బ్ మెయిన్ వర్బ్ అంటే గో, ఈట్, కమ్, వర్క్, టెల్ అటువంటి వెర్బ్స్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్లో ఆబ్జెక్ట్ అనేది ఉపయోగించాలి. ఓకే రైట్, సో ఈ స్ట్రక్చర్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎందుకు ఉపయోగిస్తాము? ఓకే, వై డు వి యూజ్ దిస్ సబ్జెక్ట్ హ్యాడ్, బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ in the past perfect continuous tense? Okay, we express an action that started in the past, continued up to some time in the past, and also ended at some time in the past. సింప్లీ స్పీకింగ్, ఒక మాటలో చెప్పాలంటే ఈ హ్యాడ్, బీన్, ఇంగ్ ఫామ్ అనే స్ట్రక్చర్ని మనం గతంలో ఒక పని ప్రారంభమై గతంలోనే కొంత డ్యూరేషన్, కొంత సమయం కొనసాగి గతంలోనే అది ఎండప్ అయిందని చెప్పడం కోసము, ముగిసిందని చెప్పడం కోసం మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాము. దట్ మీన్స్ దిస్ డిస్క్రైబ్స్ అన్ యాక్టివిటీ ఆఫ్ లిమిటెడ్ డ్యూరేషన్ ఇన్ ద డిస్టెంట్ పాస్ట్. అంటే గతంలో కొంత లిమిటెడ్ డ్యూరేషన్, కొంత సమయం పాటు కొనసాగినటువంటి జరిగినటువంటి పనిని మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తూ ఉంటాము. ఓకే, దీన్ని చెప్పడం కోసము ఆ స్ట్రక్చర్ని మనం ఉపయోగిస్తాము. రైట్, సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. థామస్ had been working in Amazon for 10 years before he resigned in 2019. అంటే థామస్ అమెజాన్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన 2019లో రిజైన్ చేసినాడు కోవిడ్-19 మెనేస్ గురించి. కానీ అప్పటికే అతను 10 years 10 సంవత్సరాల పాటు అమెజాన్లో హ్యాడ్ బీన్ వర్కింగ్ పనిచేస్తూ ఉన్నారు. అంటే చూడండి, 2019లో రిజైన్ చేశారు. హీ రిజైన్డ్ టు హిస్ జాబ్ ఇన్ 2019. అంటిల్ దట్ టైమ్ హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ 10 years. అప్పటికే అతను 10 సంవత్సరాల పాటు పనిచేస్తూ ఉన్నారు. దట్ మీన్స్ వెన్ డిడ్ హీ జాయిన్ ది అమెజాన్? హీ జాయిన్డ్ ది అమెజాన్ ఇన్ 2009. 2009లో అమెజాన్లో జాయిన్ అయ్యారు. అండ్ హీ రిజైన్డ్ ఇన్ 2019. అంటే లాస్ట్ ఇయర్ 2019లో ఆయన రిజైన్ చేశారు. సో ద యాక్షన్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్ ఫ్రమ్ 2009 అప్ టు 2019. 2009 నుంచి 2019 మధ్యకాలంలో ఆ యాక్షన్ కొనసాగుతూ ఉన్నది. ఇలా మనం అర్లియర్ పాస్ట్, గతంలో ఒక సమయాన్ని తీసుకొని అక్కడి నుంచి గతంలోనే ఒక నిర్దిష్ట సమయం వరకు ఒక యాక్షన్ కొనసాగుతూ ఉందని చెప్పినప్పుడు మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఇక్కడ హ్యాడ్, బీన్, ఇంగ్ ఫామ్ ఉపయోగించి చెప్తాము. ఓకే, సో దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్. సో థామస్ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ అమెజాన్ ఫర్ 10 years. థామస్ అనే ఆయన అమెజాన్లో
అప్పటికే 10 ఏళ్ల పాటు పనిచేస్తూ ఉన్నారు. ఎప్పటికీ బిఫోర్ హీ రిజైన్డ్ ఇన్ 2019, 2019లో ఆయన రాజీనామా చేసే నాటికి. అంటే ద యాక్షన్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్ ఫ్రమ్ 2009 to 2019. We understand that. Okay, now we are speaking about that టైప్ ఆఫ్ యాక్షన్. అటువంటి గతంలో ప్రారంభమై గతంలోనే కొద్ది కాలం కొనసాగింది అని చెప్పేటువంటి యాక్షన్ని ఇప్పుడు మనము దాని గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాము. బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ నౌ, అది ఇప్పుడు జరగటం లేదు. ఓకే, రైట్. సో వాట్ ఇస్ ద బీ ఫార్మ్ వర్బ్ ఆర్ లింకింగ్ వర్బ్? సో యు నో దట్ బీ ఫార్మ్ వర్బ్ ఇండికేట్స్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్. అంటే ఒకరు ఒక స్థితిలో ఉన్నారు, ఒక చోట ఉన్నారు, ఉన్నది, ఉన్నాడు అని చెప్పినప్పుడు టు బీ అని చెప్పేది బీ ఫార్మ్ వెర్బ్. ఈ టెన్స్లో ఉపయోగించేటువంటి బీ ఫార్మ్ వెర్బ్ లేదా లింకింగ్ వర్బ్ అనేది ఏంటంటే హ్యాడ్ బీన్. దట్ మీన్స్ సో వీ డోంట్ టేక్ ది ఇంగ్ ఫామ్. ఓకే, ఇక్కడ ఇంగ్ ఫామ్ అనేది మనము ఇంకా తీసుకోము, ఓన్లీ హ్యాడ్ బీన్తో ఎండప్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాడ్ బీన్ విత్ అమెజాన్. ఇక్కడ చూడండి, మనం వర్కింగ్ అనే మాట ఉపయోగించట్లేదు, ఓన్లీ హ్యాడ్ బీన్తోనే ఎండ్ చేస్తున్నాము. ఓకే, దిస్ ఈస్ ద లింకింగ్ వర్బ్ ఇన్ ది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, హీ హ్యాడ్ బీన్ విత్ అమెజాన్ అంటే అతను అమెజాన్ కంపెనీలో ఉన్నాడు, ఉద్యోగిగా ఉన్నాడు. ఫర్ 10 years, 10 ఏళ్ల పాటు. బిఫోర్ హీ రిజైన్డ్ ఇన్ 2019, 2019లో అతను రిజైన్ చేసే నాటికి అప్పటికే ఆయన అమెజాన్లో 10 years పాటు, 10 ఏళ్ల పాటు ఉద్యోగిగా ఉన్నారు. ఓకే, అప్పుడు సో గతంలో ఒక సర్టెన్ టైం నుంచి, ఒక నిర్దిష్టమైన కాలం నుంచి ఇంకొక నిర్దిష్టమైన కాలం వరకు ఉన్నారు, ఉన్నది, ఉన్నాడు అని చెప్పినప్పుడు హ్యాడ్ బీన్ ఉపయోగిస్తాము. దిస్ ఈస్ ద లింకింగ్ వర్బ్, బీ ఫార్మ్ వెర్బ్. ఓకే, రైట్. సో నౌ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, ఐ, వి ఫస్ట్ పర్సన్, యూ సెకండ్ పర్సన్. Okay, let's check it. First person, you second person, he, she, it third person singular, and they third person plural. For all these subjects, for any subject, whether it be a noun or pronoun, you can use the same verb form for all sentences in the past perfect continuous tense. Okay, right. Anni subjects ki ikkada had been ing form, అంతేగాని హ్యాజ్, హ్యావ్ అనేది ఇందులో ఉండవు. ప్లీజ్ డూ నోట్ దిస్ పాయింట్. ఓకే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అసర్టివ్. ఓకే, ఒక పని చేస్తారు అని చెప్తే ఎస్ సెంటెన్స్. నెగటివ్, నో సెంటెన్స్, ఒక పని చెయ్యరు, గతంలో చేస్తూ ఉండటం లేదు అని చెప్తే. ఇంటరాగేటివ్, ఆ పనిని గతంలో వాళ్ళు చేస్తూ ఉన్నారా. క్వశ్చన్, నెగటివ్ ఇంటరాగేటివ్, దిస్ ఈజ్ ఏ నెగటివ్ క్వశ్చన్, అంటే ఆ పనిని వాళ్ళు గతంలో చేస్తూ ఉండటం లేదా అని క్వశ్చన్ చేయటము. ఓకే, రైట్. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, దే హ్యాడ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ 6 months when COVID-19 broke out in December. Let's check it out. Okay, they had been traveling for 6 months when COVID-19 broke out in December. So broke out, so break out, broke out, broken out. Okay, so of course this is simple past tense here. కానీ ఇక్కడ చూడండి, they had been traveling for 6 months అంటే వాళ్ళు 6 నెలల పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు, వాళ్ళు టూర్లో ఉంటూ ఉన్నారు, 6 నెలల పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు? when COVID-19 broke out in December, డిసెంబర్ 2019లో కోవిడ్ వైరస్ అనేది బ్రేక్అవుట్ అంటే అది విస్తరించినప్పుడు అప్పటికే వాళ్ళు 6 నెలల పాటు పనిచేస్తూ ఉన్నారు, ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఓకే, అంటే డిసెంబర్కి 6 నెలలు అంటే దే స్టార్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జులై. అంటే 2019 జూలై నుంచి డిసెంబర్లో COVID-19 మెనేస్ అనేది ప్రారంభమైన సమయం కంటే అంతకంటే ముందే వాళ్ళు 6 నెలలు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అండ్ ఇట్ స్టార్టెడ్ ఇన్ జూలై అండ్ ఇట్ కంటిన్యూడ్ అప్ టు డిసెంబర్. వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్ నెక్స్ట్. సో జూలైలో స్టార్ట్ అయ్యి అది 2019 డిసెంబర్ వరకు కంటిన్యూ అవుతుంది. సో దిస్ ఈజ్ దే హ్యాడ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ 6 months అంటే వాళ్ళు 6 నెలల పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వెన్ COVID-19 బ్రోక్ అవుట్ ఇన్ డిసెంబర్. సో కోవిడ్ వైరస్ అనేది అది డిసెంబర్లో వచ్చే నాటికి అప్పటికే వాళ్ళు 6 నెలల పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు. లెట్స్ గో నెగటివ్. దే హ్యాడెంట్ బీన్, హ్యాడ్ నాట్.
they hadn't been traveling for 6 months when COVID-19 broke out in December. డిసెంబర్లో కోవిడ్ మహమ్మారి వ్యాపించే నాటికి వాళ్ళు 6 నెలల పాటు ప్రయాణం చేస్తూ ఉండటం లేదు. హ్యాడ్ నాట్ బీన్ ట్రావెలింగ్, ప్రయాణం చేస్తూ ఉండటం లేదు గతంలో. నెగిటివ్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ లెట్స్ గో ఫర్ క్వశ్చన్, ఇంటరాగేటివ్. హ్యాడ్ దే బీన్ ట్రావెలింగ్ ఫర్ 6 months when COVID-19 broke out in December? Had they been traveling for 6 months when COVID-19 broke out in December? డిసెంబర్లో కోవిడ్ మహమ్మారి వ్యాపించే నాటికి వాళ్ళు 6 నెలల పాటు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారా? క్వశ్చన్. నెక్స్ట్ వన్, నెగటివ్ క్వశ్చన్, నెగటివ్ ఇంటరాగేటివ్. హ్యాడెంట్ దే బీన్ ట్రావెలింగ్ ఫర్ 6 months? అంటే వాళ్ళు 6 నెలల పాటు ప్రయాణం చేస్తూ ఉండటం లేదా? హ్యాడెంట్ దే బీన్ ట్రావెలింగ్ ఫర్ 6 months when COVID-19 broke out in December? అంటే డిసెంబర్లో ఆ కోవిడ్ మహమ్మారి వ్యాపించే నాటికి వాళ్ళు 6 నెలల పాటు ప్రయాణం చేస్తూ ఉండటం లేదా? హ్యాడెంట్ దే బీన్ ట్రావెలింగ్ ఫర్ 6 months? అంటే వాళ్ళు 6 నెలల పాటు ప్రయాణం చేస్తూ ఉండటం లేదా? Like this, you can make 4 types of sentences in this past perfect continuous tense. ఈ విధంగా మనము 4 రకాల వాక్యాలని మనం past perfect continuous tense లో చూస్తాము. And you can make other sentences by using different subjects. అదే విధంగా మీరు I, we, you, he, she, it, ఓకే, ప్రశాంత్, మనోజ్, వెంకట్, మేరీ, చార్లెస్, సూజన్, ఓకే, ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ టేక్. ఏ సబ్జెక్ట్ అని తీసుకొని సేమ్ స్ట్రక్చర్లో మీరు వాక్యాలని ఎగ్జాంపుల్స్ని బిల్డప్ చేసుకోవచ్చు. ఓకే, సో if you practice well by building different sentences of your own, you can develop very rapidly in a short while. మీరు సొంతంగా కొన్ని వాక్యాలు క్రియేట్ చేసుకొని రాసుకొని ఊహించుకొని రాసుకొని వాటిని చెక్ చేసుకుంటూ వాటిని ఓరల్గా ప్రాక్టీస్ చేస్తే మీరు త్వరగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది తొందరగా నేర్చుకోగలరని నేను నా యొక్క అభిప్రాయం. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, in the next class we can go for WH interrogatives in this past perfect continuous tense. Okay, thank you dear friends. Bye bye to all of you.